पार्टी का महबूब नगर का कॉरपोरेशन का इलेक्शन अब खत्म हो चुका है। खत्म होने के बाद जो है जो मेयर की प्रक्रिया होती है, मेयर को चुनने का जो काम होता है, कल वो पूरा हो चुका। इधर जो है ममता श्रीनिवास जो है मेयर के लिए महबूब नगर के लिए चुना गया है और साथ ही साथ डिप्टी मेयर जो है सुरेंद्र रेड्डी को चुना है। ये मेयर चुनते समय भी कई बार लोगों को ये बात पता भी नहीं चली कि मेयर कौन होता है। कांग्रेस ने ऐसी रणनीति अपनी बनाई जो बीजेपी, एमआईएम और टीआरएस भी इस बात को लेकर खुश हो गई। देखिए एक रिपोर्ट। ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి వచ్చిన ఈ అవకాశం నాకు చాలా అందరి ఆశీస్సులతోటి చాలా ఆనందంగా ఉంది నాకు। ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా। ఈ 60 డివిజన్లు అందరం కలిసి పని చేసుకుంటాం, ఏమున్నా మేమందరం కలిసి కట్టుగా ఒకే కుటుంబంగా ఉండి చేసుకోగలుగుతాం। ఈ రోజు కొత్త కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నాకైతే నిజంగా చెప్తున్నా చాలా విచిత్రంగా అనిపించింది। మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ప్రేమను ఈ కౌన్సిల్ లో చూసాను నేను। అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన మీద ప్రేమ చూపించి మా పేర్లు చెప్పగానే అందరు లేచి నిలబడి మాకు మద్దతు పలకడం అనేది, మేము ఎట్లా నడవాలి, ఎట్లా మార్గదర్శిగా తీసుకోవాలి, ఎట్లా ముందర అందరిని కలుపుకొని పోరాడడానికి ఒక నిదర్శనంగా నాకు అనిపించింది। చాలా ఆనందంగా అనిపించింది। ఈ రోజు మాలోన ఏమన్నా అంటే ఈ రోజు మేము కొత్త పాఠం నేర్చుకున్నట్లుగా ఇక్కడ కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి, టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ అందరూ కూడా మూకుమ్మడిగా మా ఎమ్మెల్యే గారిని చూసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం। ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, రేవంత్ రెడ్డి గారికి, మరియు పిసిసి ప్రెసిడెంట్ గారికి, డిసిసి ప్రెసిడెంట్ గారికి, మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబో కాలంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు ప్రతి ఒక్క పనిలో కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని, సూచనలు తీసుకుంటూ మేయర్ గారు కానీ నేను కానీ పాలమూరు ప్రగతికి బాటలు వేయడానికి మా పని మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ। आज मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से जो कारपोरेशन इलेक्शंस हुए हैं इसके अंदर जो हम लोग आज ये डेवलपमेंट्स के जरिए मजलिस इत्तेहादुल मुस्लिमीन जो एमएलए साहब के वर्क्स और देखकर हम लोग कांग्रेस पार्टी को, मेयर, डिप्टी मेयर को हम लोग अपने तरफ से तायद किए हैं। इनके ऊपर उम्मीद रखता हूँ हमारा एक ही मकसद है डेवलपमेंट, सिर्फ डेवलपमेंट। हर वार्ड में, जिस खासतौर हमारे वार्डों में जितने भी वार्ड से एमएलए साहब रहते हैं, मेयर, डिप्टी मेयर के ऊपर भी मैं आज बोल देना चाह रहा हूँ कि हमारे ऊपर सिर्फ डेवलपमेंट की बात है। आज जो जितने भी करें, हम कोई और चीज नहीं है, सिर्फ डेवलपमेंट। हम पब्लिक को लेकर बोल के आए। ये अल्लाह का फजल है कि तीसरे टाइम मैं आज फिर मुंतखब हुआ हूँ। ये सब अल्लाह का बहुत बड़ा करम है, बहुत बड़ा एहसान है कि मेरे महल्ले के लोग, बड़े बुजुर्ग, बहना सब मिलकर जो मुंतखब कर रहे हैं। मेरा मकसद एक ही है, जो डेवलपमेंट के लिए। और जो फॉरेस्ट स्टेशन से भी इमरान साहब है और हमारे भाभी हमारे 34 वार्ड से हिरानापेट से सादत के है। लिहाजा हर वार्ड के लिए मैं एमएलए साहब से सबसे गुजारिश कर रहा हूँ कि आप लोग हमारे वार्डों के ऊपर एक ज्यादा से ज्यादा करके ये करो। शुक्रिया, थैंक यू, खुदा हाफिज़। మరి ఒక అభివృద్ధి దిశలో పోవాలనే ఉద్దేశంతోన అందరము మరి మద్దతు ఇచ్చి ఈరోజు మరి ఎన్నిక చేసుకోవడం జరిగినది। మరి ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో చాలా వసతులు పెండింగ్లు చాలా ఉన్నాయి। సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు సరిగా లేవు, అధ్వానంగా సిద్ధంగా ఉన్నవి, పార్కులు సరిగా లేవు, కొన్ని స్థలాలు కబ్జాకు గురైనవి। వీటి విషయం పైన మా భాజపా పోరాటాలు చేసి మరి ప్రతిపక్ష హోదా మేము తప్పకుండా నిర్వర్తించుకుంటూ మరి ఈ యొక్క కౌన్సిల్లోన మేము కార్పొరేషన్ల మా యొక్క గళము ఇప్పుకుంటూ ప్రతి కేంద్ర నిధులను మా డికే ఆర్నమ్మ గారి అండదండలతోన కేంద్ర నిధులను తెచ్చి మరి అభివృద్ధి చేసుకుంటూ మేము కేంద్ర పథకాలను కూడా ప్రజలకు తీసుకుంటూ మేము మా యొక్క బీజేపీ పార్టీని మరి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం దిశగా మేము గెలిచిన 8 మంది కార్పొరేటర్లను ఆ దిశగా పనిచేసుకుంటూ మేము గెలిచిన వాళ్ళల్లో కూడా అన్ని వాళ్ళని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటూ మరి
రాబోయే రోజుల్లో కూడా మేము మా పోరాటాలు మాకు ప్రతిపక్షంగా ఇక్కడున్న ప్రభుత్వము కాంగ్రెస్ పైన మరి టిఆర్ఎస్ వాళ్ళు చేసిన గతంలో 10 సంవత్సరాలు చేసిన అవినీతుల పైన కూడా పోరాటం చేసుకుంటూ మేము రాబోయే రోజుల రాష్ట్రంలో అధికార దిశగా మేము పోరాటాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. మహబూబ్ నగర్ చరిత్రలోనే చారిత్రాత్మకమైన దినం, సువర్ణ అధ్యాయానికి నాంది. 75 సంవత్సరాలు మున్సిపాలిటీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడి కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఈరోజు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. కార్పొరేషన్ ఏర్పడినందుకు, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినందుకు, ఈ పట్టణ అభివృద్ధి ముఖ్యం. మనకు కార్పొరేషన్ గా అన్ని హంగులు దీనికి సమకూర్చాలి. అందుకు అన్ని పార్టీల నాయకులు కూడా ఈ 75వ సంవత్సరం ముగింపు సందర్భంగా కలిసిమెలిసి మహబూబ్ నగర్ ప్రజలకు ఒక అభివృద్ధి సందేశం ఇద్దాము. ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు సమాప్తమైనాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం అందరం కూడా చేయి కలుపుదామని చెప్పి ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ అంటే ఇదిరా అని చూపించే ఘట్టం ఈ రోజు ప్రతి పాలమూరు బిడ్డ దేశంలో ఎక్కడున్నా, విదేశాల్లో ఎక్కడున్నా మా మహబూబ్ నగర్ నెంబర్ 1. మా మహబూబ్ నగర్ అంటే అందరికీ భిన్నమైనది, ప్రేమ ఆప్యాయతలతో కూడిన సంగమం. కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన నా 60 డివిజన్ల కార్పొరేటర్స్ సోదర సోదరీమణులు, నాకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మీరు చూపించిన ఈ బాట మహబూబ్ నగర్ కు స్వర్ణయుగం తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది పాలమూరు ఆదర్శంగా కావాలి, మిగతా పట్టణాలకు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆదర్శంగా కావాలి. ఇంత గొప్ప మహత్కార్యాన్ని మీరు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేసి మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని సర్వసమ్మతితోటి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నందుకు మా కార్పొరేటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మా మేయర్ గారి మీద ఒక గొప్ప బాధ్యత ఉంది, మా డిప్యూటీ మేయర్ గారి మీద కూడా ఒక గొప్ప బాధ్యత ఉంది. వారు సమన్వయంతో పనిచేసుకుంటూ, ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులను తీసుకుంటూ, అధికారులను గౌరవించుకుంటూ, తర్వాత అధికారులతో పని చేసుకుంటూ, మన శానిటేషన్ స్టాఫ్ కావచ్చు, క్లీనింగ్ స్టాఫ్ కావచ్చు, వాటర్ మేనేజ్మెంట్ స్టాఫ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ స్టాఫ్ కావచ్చు, అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మన వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లతో రెగ్యులర్ గా కూర్చొని అభివృద్ధి ప్రణాళికలు వేసుకొని మన నగరాన్ని ఒక మోడల్ సిటీగా రూపుదిద్దాలని చెప్పి నేను మీ అందరినీ కూడా మహబూబ్ నగర్ ప్రజల తరఫున కోరుతా ఉన్నాను. प्रगति के लिए और डेवलपमेंट के लिए NM श्रीनिवास रेड्डी और सुरेंद्र रेड्डी और साथ ही साथ ममता श्रीनिवास तीनों ने यही बात कही और साथ ही साथ MIM ने भी यही बात कही कि वार्ड और डिवीजन की डेवलपमेंट ही हमारा लक्ष्य है. देखना है कि आगे जाकर ये लक्ष्य कहां तक जाएगा, चाहे वो महबूब नगर के अंदर डेवलपमेंट होगा या नहीं होगा, प्रजा आपकी सोच को सोच रही है और देख रही है. दीजिए खालिद अली को इजाजत और आप देखते रहिए एन न्यूज़.